బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ బెదురులంక 2012 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న RX100 హీరో కార్తికేయ ఆ సినిమా తర్వాత కొత్త సినిమా భజే వాయు వేగం ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఈ నెల ఎండ్ లో భారీ పోటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. ఇతర సినిమాల నుండి పోటీని తట్టుకొని కూడా ఈ సినిమాకు మంచి థియేటర్స్ దక్కే అవకాశం ఉండగా ఆల్రెడీ బిజినెస్ పరంగా మంచి డీల్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా రీసెంట్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను సాలిడ్ రేటుకు కంప్లీట్ చేసుకుంది. యూవీ క్రియేషన్స్ వాళ్ళు సినిమాను నిర్మించడంతో క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకపోవడంతో మంచి ఓటీటీ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ ఈ సినిమాకు సొంతం అవ్వడం విశేషం. బడ్జెట్ లెక్కలు క్లియర్ గా తెలియరాలేదు కానీ ఆల్మోస్ట్ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ లో చాలా మొత్తం రికవరీ అయిందని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్ గా అన్ని భాషలకు సంబంధించిన ఓటీటీ రైట్స్ కింద 10 కోట్ల మేర బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందట. ఇక మ్యూజిక్ రైట్స్ అలాగే శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని కలుపుకొని మరో 5-5.5 కోట్ల దాకా సినిమా బిజినెస్ ను సాధించిందట ఓవరాల్ గా. దాంతో టోటల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ 15.5 కోట్ల రేంజ్ కు పలికాయని సమాచారం. చిన్న సినిమాకు ఈ రేంజ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ పలకడం అంటే మామూలు విషయం కాదు. దాంతో మేకర్స్ ఇప్పుడు సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా థియేట్రికల్ రన్ లో వచ్చేవన్నీ కూడా వాళ్లకు బోనస్ అనే చెప్పాలి. వాల్యూ బిజినెస్ మార్కును అందుకుంటే బాక్సాఫీస్ వైజ్ సినిమా మంచి హిట్ గా చెప్పుకోవచ్చు. 31న ఇతర సినిమాల మధ్య పోటీలో రిలీజ్ అవుతూ ఉన్న ఈ సినిమా ఎంతవరకు కార్తికేయకు మరోసారి హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.